శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఆకలిగొన్నటువంటి వేదవ్యాసుడికి విశాలాక్షి అమ్మ పెద్ద ముత్తైదువ పిలిచి శిష్యులందరికీ భోజనం పెట్టింది. వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శివుని ఆజ్ఞతో విశాలాక్షి అతనికి హితవు చెప్పింది. అప్పుడు శివుడికి చాలా కోపం వచ్చింది. అతని ముఖం చూడడానికి కూడా, వేదవ్యాసుని ముఖం చూడడానికి కూడా ఇష్టపడిన శివుడు ఇలా అన్నాడు: కాశీ నుండంగా అర్హుండు కాడు వీడు, వెడలి పొమ్మను మాటలు వేయునేల, క్రోధనుండెట్లు కైవల్య కుల గృహంబు, నా నివాసంబు కాశికా నగరమెట్లు. వీడిని వెళ్ళిపోమని చెప్పు విశాలాక్షి. ఇంతటి పూజ్యమైనటువంటి కాశీనగర్లో కోపం వస్తుందా వీడికి? కైవల్యానికి మోక్షప్రదమైనటువంటి కాశీని నా నివాసము, అటువంటి కాశీ ఎక్కడా, వీడెక్కడా, వెళ్ళిపోమను అని అంటాడు. అప్పుడు వ్యాసుడు వారిద్దరి కళ్ళ భయపడి ప్రార్థింపగా, కాశీకి పంచక్రోశ మార్గానికి అవతల ఉండు, నువ్వు ప్రతి మహాశివరాత్రికి కాశీకి వచ్చి నీవు దర్శనాలు చేసుకుని పుణ్యాన్ని సంపాదించి వెళ్ళు అని చెప్తాడు. ఆ విధంగా వ్యాస మహర్షి వెళ్ళిపోయాడు. గంగానదికి మనకి అస్సీఘాట్ దాటిన తర్వాత అలహాబాద్ వెళ్ళే మార్గం నదీ మార్గంలో కొంచెం దూరం వెళ్ళగానే రామ్నగర్ అనేటువంటి ప్రాంతం ఉంది. అది కాశీ రాజు యొక్క కోట. ఆ కోటలో ఒక మూల ఇప్పటికీ వ్యాసకాశీ అని పిలుస్తారు. పూర్వం పడవల్లో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నూతనమైనటువంటి వంతెన్ని అక్కడ చాలా అద్భుతంగా నిర్మింపజేశారు. అక్కడ ఉంటాడు వేదవ్యాసుడు. ఈ కథ అయిపోయిన తర్వాత క్షేత్ర తీర్థ కదంబ వర్ణనము అని, కాశీలో ఉన్నటువంటి తీర్థాలు ఏమిటి, పవిత్రమైనటువంటి నదాలు ఏమిటి, కాశీ ఎటువంటిది అనేటటువంటిది చాలా విస్తృతంగా మనకి శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు. ఈ కాశీక్షేత్ర తీర్థ కదంబ వర్ణనాన్ని మనం తప్పకుండా చదువుకోవాలి ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు. ఇది చాలా ముక్తిప్రదము. మనము అనేక యాగాలు యజ్ఞాలు చేసిన దానికన్నా కూడా దీని ఫలితం మనకి చాలా లభిస్తుంది. గంగాధరు సన్నిధి హరిముంగల, అది చదివిన ముక్తి ధరిత్రీలింగా విధానమాలిక, భంగించును పంచజనుని పాపౌఘంబుల్. గంగాధరుడైనటువంటి శివుని సన్నిధిలో ఈ యొక్క క్షేత్ర తీర్థ కదంబ వర్ణన చాలా విస్తృతంగా ఉంది. కాశీ మొత్తాన్ని ఇందులో చుట్టబెట్టేశాడు మన శ్రీనాథుడు. దాన్ని రోజుకు ఒక్కసారైనా మీ అందరూ తప్పకుండా చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నో పుణ్యములు చేస్తే, ఎన్నో వ్రతాలు చేస్తే, ఎన్నో యజ్ఞాలు చేస్తే, ఎన్నో తీర్థయాత్రలు చేస్తే వచ్చేటటువంటి ఫలితం కన్నా కూడా ఈ క్షేత్ర తీర్థ కదంబ వర్ణనాన్ని చదువుకున్నా విన్నా మనకి తప్పకుండా వస్తుంది. సమయాభావం వల్ల మనం ఎక్కువ దూరం ప్రయాణించడం లేదు. సరే, శివుడు పార్వతికి ఈ విధంగా విశాలాక్షికి చెప్పాడు. తరువాత ఉన్నటువంటిది కాశీ యొక్క గొప్పతనాన్ని ఇంకా వర్ణించి చెప్తున్నాడు. కాశీవాస ఫలము అనేటటువంటిది పూర్వ తపముల యొక్క అపూర్వ ఫలం ఇచ్చేటటువంటిది. కాశీలో ఉన్న కళజాతి వాడు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వేదాలు చదువుకున్నటువంటి వానికంటే కూడా చాలా గొప్పవాడు. 4 వేదాలు చదివిన వాడికి కూడా కాశీలో ఉన్నంతటి కళజాతి వానికి దక్కే ఫలం దక్కదు. కళ్యాణమునక అటపట్టు కాశీ, ఇంతి
మోక్షంబునకు పుట్టినిల్లు కాశీ అని వర్ణిస్తాడు శ్రీనాథుడు. కళ్యాణానికి ఆటపట్టు వంటిది, మోక్ష మార్గాన్ని ఇచ్చేటటువంటిది. కాశీలో ఉండే తీర్థాలన్నింటినీ వింటేనే మనకి అపారమైనటువంటి పుణ్యం లభిస్తుంది. కాశీ శివలింగ కోటుల కన్నతల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, గంగ గారాలు నెచ్చలి కత్తె కాశీ, సురవరోరగ దైత్య సంస్తుత్య కాశీ. ఇంకా శివుడు చెప్పాడు, కాశీలో 3 కోట్ల శివలింగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఒక జన్మ సరిపోదు. అటువంటి వాటి కన్నతల్లి కైవల్య ఫలితాన్ని ఇచ్చేటటువంటిది, మోక్ష మార్గాన్ని. గంగ యొక్క గారాబు నెచ్చలి కత్తె కాశీ, శివుని యొక్క నెచ్చలి కత్తె కూడా శివునికి చాలా ఇష్టమైనటువంటిది. దైత్య సంస్తుత్య కాశీ, దేవతలందరూ కూడా ప్రస్తుతించినటువంటి కాశీ. అటువంటి మహత్తుని ఇంకా మనము విస్తృతంగా చెప్పుకుందాం.